మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మాటలు రాకపోతుండే నా బిడ్డకి నేను దేవుడి పాపం చేసిననే ఒకతే ఇచ్చిన దాన్ని కూడా తీసుకుపోయినా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆర్మూర్లోని రామ్ నగర్ కాలనీలో 3 ఏళ్ల పసిపాప ఆద్య ఇవాళ లేకుండా పోయింది. అసలు ఏమైంది అని చెప్పేసి మనము ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇంటికి ఎదురుగానే ఉన్న ఒక డ్రైనేజీలో పడి తను చనిపోయింది. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేటివి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నాయి. నిజామాబాద్లోని సీతారాంనగర్ కాలనీలో కూడా సేమ్ ఇదే తరహాలో ఆ పాప కూడా చనిపోవడం జరిగింది. ఇవాళ ఆర్మూర్లో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో ఇట్లాంటి ఇన్సిడెంట్లు అనేటివి ఇంకెన్ని చూడాలా అంటే మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇవాళ ఆద్య చనిపోవడానికి మూల కారణమైంది అని చెప్పేసి మనకి ఇక్కడున్న స్థానిక ప్రజలు చెప్తా ఉన్నారు. తల్లిదండ్రులు ఉన్నారు. ఆద్య వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లోపలికి వెళ్దాం. లోపల చాలా వరకు కూడా వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఎంత దారుణం అంటే ఇది ఏడుస్తున్నారంటే 3 ఏళ్ల పసిపాప అండి. అభం శుభం తెలియని ఇవాళ పసిపాప ఎవరో కొంతమంది తప్పిదాల వల్ల ఇవాళ అమ్మాయి చనిపోయింది. ఒకవేళ ఇక్కడ ఫినిషింగ్ అనేది ఉండుంటే ఇవాళ ఆద్య అనే అమ్మాయి చనిపోయేది కాదు అని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అసలు ఎంత బాధ అంటే అసలు ఏమైందమ్మా? నేను బాసన్లు తోమడానికి ఉన్నా, నా బిడ్డ మట్టిలో ఆడుతుందని ఊకున్నా. ఎట్లా పడ్డదో మాటలు రాకపోతుండే నా బిడ్డ మాట్లాడితే గిల సౌండ్ వస్తుండే కావచ్చి నా మాటలు రాకపోతుండేనే. మా అమ్మ అంటుండే అంతే. ఇప్పుడు వస్తున్నాయే మాటలు నా బిడ్డకి. అమ్మ, మరి అధికారులు ఏమన్నా వచ్చి మాట్లాడడం జరిగిందా మీతోనే? అంటే 12 సంవత్సరాలుగా మీకు ఇక్కడ ఇదే బాధ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. కిరాయి మది సంవత్సరమే ఏమైందో ఏం కథ. మేము కిరాయి ఉంటాం. ఇది మొన్న కట్టిన కిరాయి. దయచేసి గవర్నమెంట్ వాళ్ళకి మోర్లు ఉంటే దయచేసి మూసేయర్రి. నా బిడ్డే పోయింది, ఇలా మీ బిడ్డ కాపాడుకోర్రే అంతే చెప్తున్నా అందరికి అమ్మలకి. నా బిడ్డే పోయింది, నా బిడ్డలాగా మీ బిడ్డలు కూడా కాపాడుకోర్రి. మా అమ్మ అంటుండే నేను నా బిడ్డే మా అమ్మ. పిల్లలు ఎంతమంది? ఒకతే అన్నా, ఇదే టైంకి పడ్డదే. నేను ఊరంతా లెంగుతున్నానే కానీ మోర్ల పడ్డదని తెలియదే నాకు. ఇంత లోతున్నదని మాకు తెలియదే. లేకుంటే లోతుందా అది? మాకు తెలియదు. మాకు ఇది చెప్తేనే దారుణం. అంటే ఒక్కసారి ఆలోచించండి. మనకు భుజాల లోతున్న ఆ డ్రైనేజ్ అనేది అసలు పైకప్పు లేదు దానికి, అదేవిధంగా ఫినిషింగ్ లేదండి. సో ఆ ఫినిషింగ్ ఉన్నట్లయితే వాళ్ళ ఆద్య బతుకుండేదని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు దారుణం అసలు. అమ్మ, మీరు మెయిన్గా పొలిటీషియన్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయమ్మా. దయచేసి ఆడన్న మోర్లు ఉంటే మోసయ్యర్రి. నా బిడ్డలాగా మీ బిడ్డలు కూడా బతుకోర్రి అంతే. మాకేమద్దు. అమ్మా, మా అమ్మ అంటుండేనే నా బిడ్డ ఈ టైంకే పడ్డదే. నేను ఊరంతా లెంకొని వస్తున్నానే. నడ కూడా రాకపోతుండేనే నా బిడ్డకి సరిగ్గా. నేనే దేవుడి పాపం చేసిననే ఒకతే ఇచ్చిన దాన్ని కూడా తీసుకుపోయినవే. మాటలు కూడా రాకపోతుండేనే నా బిడ్డకి. నిన్న ఓ లేకుండే ఇలా ఊరందరు వచ్చిర్రే చూడ్డానికి. అమ్మా అంటుండే నేను బిడ్డే. ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు. అంటే మున్సిపల్ అధికారులు ఎంత దారుణం అంటే బల్దీ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, ఇంత దారుణంగా ఉన్నాయి. ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ ఇంత దారుణంగా ఉందంటే ఒక్కసారి కూడా వాళ్ళు మరి ఎట్లా ఉంది హాలత్ అని చెప్పి చూడలేకపోయారు అంటే ఆలోచించండి. 12 సంవత్సరాలుగా ఇక్కడ వ్యవస్థ అనేది మొత్తం ఇంతే ఉండే. అంటే గతంలో
బీఆర్ఎస్ హయాంలో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉండేనో అప్పుడు వాళ్ళకి ఎంతో రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా వచ్చి ఇక్కడ విజిట్ చేయలేదు, ఇప్పుడు కూడా ఎవరు రావట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవాళ వాళ్ళతో మాట్లాడాలంటే కూడా నోరు రావట్లేదు. ఒక్కగానొక్క కూతురి వల్ల లేకుండా పోవడము ఎంత బాధ, అది ఒక్కసారి ఆలోచించాలి. పిల్లలకి ఏమన్నా జరిగితేనే మనము విలవిలపడిపోతాం. ఇవాళ నిన్నడదానుకున్న ఆద్య ఇవాళ లేకపోవడం అనేది జీర్ణించుకోలేకపోతున్నాం అని చెప్తా ఉన్నారు. ఆర్మూర్లోనే కాదు, ఎక్కడైనా కూడా గెటర్లు ఓపెన్ ఉంటే దాన్ని ఖచ్చితంగా క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత చాలా వరకు చాలామంది ప్రాణాలని కాపాడిన వాళ్ళు అవుతారు అని చెప్తా ఉన్నారు. అంటే నాట్ ఓన్లీ చిన్నపిల్లలు అండి, మన పెద్ద పెద్ద వ్యక్తులు కూడా అక్కడక్కడ మనకి మ్యాన్ హోల్స్లలో అక్కడక్కడ పడిపోయి చనిపోతూ ఉన్నారు. అంటే గవర్నమెంట్ ఎప్పుడు రెస్పాండ్ అయ్యి ఇనిషియేట్ తీసుకొని ఇట్లాంటి దానిపైన చర్యలు తీసుకుంటారు అనే దానిపైన అయితే చాలామంది వేచి చూస్తూ ఉన్నారు. కాకపోతే నిన్న ఒక ఇన్సిడెంట్, ఎవరైతే ఈ కాలనీ వాసుల దగ్గరికి కొంతమంది మున్సిపాలిటీకి సంబంధించిన ఇంజనీర్ వచ్చేసి వాళ్ళతో మాట్లాడుతున్న టైంలో ఇట్లాంటి ఇన్సిడెంట్లు అయితేనే మా వాళ్ళు రెస్పాండ్ అవుతారు, లేకపోతే రెస్పాండ్ కారు అని చెప్పేసి మాట్లాడుతున్నారంట. అంటే ఒక్కసారి ఆలోచించండి, మన పిల్లలకి ఏం కాలేదు కాబట్టి మీరు అట్లా మాట్లాడుతున్నారు. అదే మీ పిల్లలకి అట్లా జరుగుంటే ఇట్లా మాట్లాడే వాళ్ళేనా అని చెప్పేసి చాలామంది ఇక్కడ కాలనీ వాసులు చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ ఆర్మూర్లో మాత్రం విషాద ఛాయలు అలుపుకున్నాయి. ఒక్కసారిగా ఆర్మూర్ అంతా ఉలికిపడ్డది. అంటే చిన్న పిల్లల్ని కంటికి రెప్పోలే మనము మన వెంబడిని ఉంచుకొని వాళ్ళని చూసుకుంటూ ఉండాలా, కాపాడుకుంటూ ఉండాలా. కాకపోతే ఇవాళ ఎంత దారుణం చూడండి. ఆద్యకు సంబంధించిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు ఏమైనా రెస్పాండ్ అయ్యి మరి వీళ్ళకి ఏమైనా ఆర్థిక సహాయం ఏమైనా చేస్తారా, లేకపోతే ఏమైనా న్యాయమైనా చేయండి అని చెప్పేసి చాలా వరకు కోరుతా ఉన్నారు. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, ఆర్మూర్ నుంచి.